నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో రూపాయి పతనం అవుతూ ఉంది. ప్రధానంగా రూపాయి ఈ నెల చివరి వరకు 86 రూపాయలు డాలర్ కాస్ట్లో 86 రూపాయలు కాబోతుందని చెప్పేసి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే రూపాయి పతనం అవుతూ డాలర్ రోజు రోజు పెరుగుతూ ఉంది. కానీ అదే కాకుండా జీడిపి ఏనాడు భారతదేశంలో 1980లోనే 5.5 ఉండే జీడిపి, కానీ దానికన్నా భిన్నంగా కూడా ఇప్పుడు 2024లో 5.4 జీడిపి పర్సెంటేజ్ తగ్గిందంటేనే ప్రధానంగా దేశంలో రూపాయి పతనం అవుతూ ఉంది. జీడిపి తగ్గిపోతున్నా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడడం లేదు. అదేవిధంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా మాట్లాడకుండా మౌనం వహిస్తూ ఉన్నారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో జీడిపి పెరుగుతుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంది. అదే కాకుండా రూపాయి పతనం కాకుండా కాపాడుతామని చెప్పేసి పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి స్పీచ్లకే పరిమితమైంది తప్ప ఈ దేశంలో రోజు రోజుకి రూపాయి పతనం అవుతూ 84.7% అంటే ఏనాడు జరగని విధంగా ఈ దేశంలో రూపాయి పతనం అవుతూ ఉంది. అదే కాకుండా ఈ దేశంలో మధ్యతరగతి అదేవిధంగా ఎంప్లాయీస్ ఆదాయం గణనీయంగా తగ్గిపోతుందని చెప్పేసి చాలా స్పష్టంగా రిపోర్ట్లన్నీ వస్తూ ఉన్నా కూడా నిమ్మకు నీరెత్తినట్టు కూడా నరేంద్ర మోడీ గారు అదేవిధంగా అమిత్ షా గారు అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారు వ్యవహరిస్తూ ఉన్న తీరు చూస్తూ ఉంటే ఈ దేశంలో ఇంకా ఎలాంటి ఆర్థిక పరిస్థితులు వస్తాయో అర్థం కాని పరిస్థితి. అదే కాకుండా ట్రంప్ నా దోస్త్ అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అవుతాడని గెలిచిన తర్వాత రోజు రోజుకు డాలర్ బలపడుతూ రూపాయి పతనం అవుతూ ఉంది. అదే కాకుండా రకరకాల ట్యాక్స్లు వేస్తానని చెప్పేసి ట్రంప్ గారు బెదిరించడంతో ప్రధానంగా భారతదేశంలో రూపాయి పతనం అవుతూ ఉంటే దాని విషయంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారు మౌనం వహిస్తూ ఉన్నారు. అదే కాకుండా గ్లోబల్ ఫ్యాక్టర్స్ కావచ్చు, నేషనల్ ఫ్యాక్టర్ కావచ్చు, ఫారెన్ ఎక్స్చేంజ్ ప్రధానంగా నిధులన్నీ కూడా తరిగిపోతూ ఉన్నాయి. కానీ నరేంద్ర మోడీ గారు అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారు పట్టించుకోకపోవడం మూలంగా భారతదేశంలో రూపాయి పతనం అవుతూ ఉంది. అదే కాకుండా కార్పొరేట్ సేల్స్ అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ దెబ్బతింటుందని చెప్పేసి ఆర్థిక విశ్లేషకులు చెప్తా ఉన్నా కూడా నరేంద్ర మోడీ గారు పట్టించుకోకపోవడం చాలా శోచనీయం. అదే కాకుండా ఇండియన్ ఎకానమీ ఆకర్షణీయంగా లేదు, భారతదేశంలో ప్రభుత్వం పెట్టే మూలధన వ్యయం కూడా తగ్గుతుంది, దెబ్బతింటుందని చెప్పేసి ఫారెన్ ఎక్స్చేంజ్ సంబంధించి డాలర్స్ కూడా రోజు రోజు తగ్గుతూ ఉన్నాయి. ఎందుకంటే 5,000 కోట్లకు తగ్గిపోవడం తోటి ప్రధానంగా ఈ 10 నెలల కాలం సరిపోయే నిల్వలు ఉన్నప్పటికీ కూడా ఇంకా రూపాయి పతనమయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనపడతా ఉన్నా కూడా రూపాయి పతనంగా కాపాడుకునే ప్రయత్నంలో ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు నరేంద్ర మోడీ గారు కావచ్చు అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారు తీసుకోకపోవడం అంటే వారి చిత్తశుద్ధి ఏందో చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అదే కాకుండా ఇప్పటి వరకు భారతదేశంలో ఎగుమతులు తగ్గుతూ ఉన్నాయి, దిగుమతులు పెరుగుతూ ఉన్నాయి. అదే కాకుండా భారతదేశంలో కొనుగోలు శక్తి తగ్గుతూ ఉంది. అదే కాకుండా మధ్యతరగతి ఆదాయం గణనీయంగా తగ్గుతుందని చెప్పేసి పెద్ద ఎత్తున ఆర్థికవేత్తలంతా కూడా గగ్గోలు పెడుతుంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారు మౌనం వహిస్తున్నారనే చాలా స్పష్టంగా ట్రేడ్ వార్ వచ్చే పరిస్థితి చాలా స్పష్టంగా కనపడతా ఉంది.